హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ మనం ఎలా కట్ చేసుకోవాలనేది మీకు ఆది జాకెట్తో చూపిస్తాను. ఇప్పుడు చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా. ఇప్పుడు మనకి బ్లౌజ్ వచ్చి శారీలో వచ్చిన బ్లౌజ్ అండి ఇది. మనం బ్లౌజ్ వచ్చి లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. లైనింగ్ని ఎప్పుడు కూడా మనం తడిపి ఆరబెట్టుకున్న క్లాత్ మాత్రం తీసుకోవాలి. కాటన్ లైనింగ్ తీసుకొని మనకి షింక్ అవ్వకుండా మనం వాష్ చేసుకొని మనం ఈ విధంగా మనం ఆరబెట్టుకున్న క్లాత్ని తీసుకోవాలి. మనకి క్రాస్లు అవి వచ్చేస్తుంటే క్రాస్ లేకుండా మనం సైడ్ ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి. కొంచెం లాక్కోవాలి అటు ఇటు కూడా. ఈ విధంగా మనం డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ అనేవి స్ట్రైట్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావుగా ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇది బాగా సన్నగా ఉండే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తున్నాను, లైనింగ్ బ్లౌజ్ని. ఇప్పుడు మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. అది కూడా నడుం భాగం తీసుకోవాలి. చాలామందికి నడుం పైకెత్తకుండా టిప్స్ అడుగుతున్నారు కదండి. నడుం పైకెత్తకుండా ఉండాలంటే మనం బెల్ట్ని యూజ్ చేసుకోవాలి. డైరెక్ట్గా తీసుకున్న వాళ్ళు మనకి నడుం అనేది పైకెత్తేస్తుంది కాబట్టి బెల్ట్ యూజ్ చేసుకోండి. మనకి నడుం పైకెత్తకుండా చాలా స్టిఫ్గా వస్తుంది. ఇప్పుడు ఖర్చు కోసం మనం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. క్రొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని మనం లోపల ఫోల్డింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా. ఇప్పుడు డాట్స్ కోసం, బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఫస్ట్ మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి మధ్యకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో కింద ఖర్చు ఉంది కాబట్టి మనం పైనుంచే మెజర్మెంట్ తీసుకోవాలి. పైన ఖర్చు కోసం మనం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనం పైనుంచి మెజర్మెంట్ తీస్తున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ పెంచి మార్కింగ్ చేస్తున్నాం. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చూసుకొని మనం చుట్టూరు ఒక బాక్స్లో అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. మన ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా మన బ్లౌజ్ని బట్టి మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నడుం దగ్గర నుంచి చంక భాగానికి పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం లోపల ఖర్చుతో చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా మార్కింగ్ పైనుంచి పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని 2 ఖర్చు భాగాలు మధ్యకి ఫోల్డింగ్ చేసుకొని డీప్ ఎంత అవుతుందో కరెక్ట్గా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. మధ్యకి ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇది బాగా సన్నగా ఉండే వాళ్ళకి డీప్ అనేది బాగా ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం పైకే ఈ బ్లౌజ్ అనేది పొడవు అనేది పెంచుకోవాలి. బాగా సన్నగా ఉండే వాళ్ళకి వీపు కనిపిస్తుంది కాబట్టి మనకి డీప్ అనేది ఇంత అవసరం లేదు కాబట్టి నేను నెక్స్ట్ అనేది ఒక 1 ఇంచ్ పైకే మార్కింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను. డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్స్ దగ్గర 2 ఈక్వల్గా పెట్టుకోవాలి. మనకి బాగా సన్నగా ఉండే వాళ్ళకి షోల్డర్స్ అవి జారిపోతుంటాయి కదండి. మనకి బ్లౌజ్ కూడా మనకి మెజర్మెంట్ అదే విధంగా ఉంది. డీప్ ఎక్కువ ఉంది, అలాగే షోల్డర్స్ కూడా జారిపోతున్నాయి. షోల్డర్స్ చాలామందికి జారిపోతున్నాయని టిప్స్ అడుగుతున్నారు కదండి. మనం డీప్ దగ్గర పట్టుకొని మనం కరెక్ట్గా స్టిఫ్గా పట్టుకోవాలి. ఇప్పుడు కూడా మనం ఇది ఫ్రీగా వదిలేయకూడదు. నెక్ అనేది సాగిపోయి మనకి షోల్డర్స్ జారిపోతుంటాయి కాబట్టి స్టిఫ్గా పట్టుకొని రెండింటిని కూడా పైకి ఈ విధంగా దగ్గరికి పెట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఒకవేళ టేప్ను ఉపయోగించుకున్నట్లయితే ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి పెంచుకొని మార్కింగ్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి.
నేను బాగా సన్నగా ఉండే వాళ్ళకి మెజర్మెంట్స్ చూపిస్తున్నాను మీకు. డీప్ మనకి ఇంత అవసరం లేదు, తగ్గించుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి కరెక్ట్గా లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మార్కింగ్స్ అన్నింటినీ కలపాలి మనం. ఇప్పుడు మనం ఈ డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. బాగా సన్నగా ఉండే వాళ్ళకి వీపు మనకి కనిపిస్తుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు లూజ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కటోరీ బ్లౌజెస్ కానీ లేదా ప్రిన్సెస్ కట్ విత్ బోట్ నెక్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ కార్నర్లో ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న బ్లౌజ్ కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది సరిపోతుంది. ఇప్పుడు పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కాబట్టి ఇది బ్యాక్ పార్ట్తోనే చూసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా ఈ విధంగా చూసుకోవాలి. మనకి ఇక్కడ నుంచి కరెక్ట్గా 2 ఇంచెస్ ఖర్చు కోసం ఉంటే సరిపోతుంది. అలాగే డీప్ దగ్గర నేను మార్కింగ్ చేస్తున్నాను. ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ లేదా ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోండి. మనకు మరీ డీప్ ఎక్కువైపోతుంది అనుకున్నట్లయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మనం లాస్ట్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రౌండ్గా కట్ చేసేస్తున్నాను మార్కింగ్ చుట్టూరు కూడా. ఎందుకంటే మనకి జారిపోయే క్లాత్ కాబట్టి మనం లాస్ట్లో అయినా తీసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్టయితే మిషన్స్ కానీ సిజర్స్ కానీ లేదా కుర్తీస్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి. ఒక 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు కూడా మనం పైకి ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని మనం ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవచ్చు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. నేను కొంచెం ఎక్స్ట్రా పెంచి మార్కింగ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ ఎప్పుడు కూడా పైకి వెళ్ళిపోతుంది. మనకు రెండు ఈక్వల్గా ఉంటే బ్లౌజ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మీకు ఫ్రంట్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు అలా మనకి పైకి వెళ్ళకుండా నీట్గా ఉంటుంది. మనం చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా పైకి ఉండకూడదు, ఎప్పుడు కూడా కిందకి కరెక్ట్గా రెండు సమానంగా వచ్చే విధంగా బ్లౌజ్ ఉండాలి. కాబట్టి నేను ఒక 2 ఇంచెస్ అనేది కింద ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా పొడవు అనేది మెజర్మెంట్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం మెజర్మెంట్ అనేది క్రాస్గా తీసుకోవాలి, స్ట్రైట్గా తీసుకోకూడదు. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి క్రాస్గా తీసుకోవాలి. ఈ విధంగా మనకి ఇది హ్యాండ్స్కి అయినా సరిపోతుందో లేదో ఒకసారి చూసుకొని మనం ఫ్రంట్ పార్ట్కి వేసుకోవాలి. మనకి ఇది కరెక్ట్గా సరిపోతుంది, పొడవు అనేది చూసుకొని వేసుకోవాలి. మనకి పైన సరిపోతుంది లేదా చూసుకొని మనం అక్కడ వేసుకోవచ్చు. కింద ఫోల్డింగ్ అనేది మనకి పైన క్రాస్గా వస్తుంది కాబట్టి కింద సరిపోవచ్చు. మనకి ఈ విధంగా పైకి మెజర్మెంట్ తీసుకోండి.
ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. మెయిన్ మనకి ఎక్కువ తక్కువ రాకుండా. మెడభాగం ఎప్పుడు కూడా పైకే వస్తుంది కాబట్టి కింద మనకి హ్యాండ్స్ వదిలేసుకోవచ్చు. ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు మెడభాగం లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి. ఇప్పుడు చంక భాగానికి ఒక మార్కింగ్, లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం మెజర్మెంట్ నెక్ దగ్గర నుంచి చూసుకోవాలి. స్ట్రైట్ మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టీతో ఉపయోగించుకోకూడదు. తాళ్ళు పట్టీతో అయితే మనకి మెడభాగం బాగా పెద్దదైపోతుంది, సాగిపోయి జారిపోతుంది. షోల్డర్స్ అవి కూడా మనకి అవి చూసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి. మెడభాగం అనేది ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి పైకి, లేదా నెక్ చుట్టూరు కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకొని మనం మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా నెక్ చుట్టూరు కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. దానిపైనుంచి కొంచెం ఖర్చు కోసం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకు అసలు రాదు అనుకునే వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనకు కొంచెం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పెంచాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం కిందకి దించుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు కూడా నేను కొంచెం కిందకే మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం పైనుంచి కిందకి లోత్ అనేది తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కిందకి కరెక్ట్గా చూసుకొని లోత్ అనేది తీసుకోవాలి. మనకి సన్నగా ఉండాలి పైనుంచి సరిపోతుంది. లావు ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోవాలి. నడుం భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. మనం 3 డాట్స్ వేసుకున్న వాళ్ళు పైనుంచి లోతు తీసుకోండి. ఇది బాగా సన్నగా ఉండే వాళ్ళకి బ్లౌజ్ కాబట్టి ఈ బ్లౌజ్ అనేది నేను 4th డాట్ వేస్తున్నాను. ఎందుకంటే మనం చెప్పిన విధంగా మీకు నార్మల్ బ్లౌజ్ కట్ చేశాను. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను సన్నగా ఉండే వాళ్ళ కోసం. ఇప్పుడు 4th డాట్ వేస్తున్నాను కాబట్టి కింద నుంచి స్ట్రైట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఎలా డాట్స్ వేసుకోవాలి, ఎలా లోతు తీసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు చాలామంది ఫ్రంట్ పార్ట్లో చంక భాగాలు ముడతలు ఎక్కువ వస్తుందని అడుగుతున్నారు కదండి. ముడతలు రాకుండా ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్కి అయితే లోత్ అనేది మళ్ళీ తీసుకోకూడదు. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగాలు ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి కాకుండా కొంచెం కింద నుంచి మిడిల్ డాట్ వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం క్రాస్ చేస్తున్నాను పైకి, అందుకోసం నేను కొంచెం కింద నుంచి మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా పైకి. ఎందుకంటే డాట్స్ ఏ విధంగా ఉంటే మనకి అదే విధంగా వేసుకోవాలి కాబట్టి నేను ఆ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు డాట్స్ పొడవు ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని. ఎందుకంటే మనకి ఇవి బ్లౌజ్కి వచ్చి మనకి క్రాస్గా వచ్చింది కాబట్టి క్రాస్గానే వేస్తున్నాను. ఇప్పుడు ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుకు మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా కింద షేప్ దగ్గర నుంచి కూడా అదేవిధంగా చూసుకోండి. పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ దగ్గర నుంచి లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి డాట్ వెడల్పు తీసుకోండి. లోతు తీసిన దగ్గర నుంచి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. మనకి బాగా సన్నగా ఉండే వాళ్ళకి డాట్కి 1 ఇంచ్ వరకే గ్యాప్ వదులుకోండి. నార్మల్గా ఉండే వాళ్ళకి అయితే 1.5 ఇంచ్ వదులుకోవచ్చు మార్కింగ్ అనేది. ఇప్పుడు ఖర్చుతో పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలోంచి 3వ డాట్ చంక భాగం డాట్ వేసుకోవాలి. మీకు అసలు రాదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మూడింటికి మధ్యలోంచి 4th డాట్ వేసుకోండి. 4th డాట్కి 2.5 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి. నార్మల్గా ఉండేవాళ్ళు అయితే, బాగా సన్నగా ఉండేవాళ్ళు కాబట్టి ఒక 2.5 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది ఒక 1.5 ఇంచ్ వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా సన్నగా ఉండేవాళ్ళు, షేప్ పర్ఫెక్ట్గా కావాలి అనుకునేవాళ్ళు బ్లౌజు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు రెండో వైపు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు మార్కింగ్ని. మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు 4th డాట్ దగ్గర కూడా అదేవిధంగా కట్ చేసుకోవాలి. మనం రెండో వైపు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకోండి. ఇప్పుడు ఒకదానిపై ఒకసారి ఈ విధంగా టచ్ చేసినట్లయితే మనకి మార్కింగ్ అనేది రెండో వైపు చాలా ఈజీగా వస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. అవి కూడా 2 తీసుకోవాలి. మీకు క్లాత్ని బట్టి ఇంకొక 2 ఎక్స్ట్రా తీసుకోవచ్చు మిగిలినట్లయితే మీకు. ఇప్పుడు షేప్ పట్టి అనేది ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని షేప్ బెల్ట్ తీసుకోవాలి. మనకి ఖర్చు కోసం ఇవి క్రాస్ అది వచ్చింది కాబట్టి నేను స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు లూజ్ ఒక మార్కింగ్ చూసుకోండి. లూజ్ని బట్టి ఓపెన్ సైడ్ కింద కూడా మనకి ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి. అలాగే పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి. అలాగే నడుం దగ్గర లూజ్ చూసుకోండి. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. పైనుంచి లోతు తీసుకుంటూ నడుం భాగాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఓపెన్ ముక్కలు తీసుకోవాలి, 2 స్ట్రైట్గా ఉండేవి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. స్ట్రైట్ పీస్ తీసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే అయిపోయింది మనకి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అలాగే బెల్ట్ వేసుకోవచ్చు, లేదా మనం హెమ్మింగ్ వర్క్ చేయమనుకునే వాళ్ళు ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ బ్యాక్ తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి. మనకి క్రాస్లు అవి కట్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి.
ఎందుకంటే మన లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా క్రాస్లు అవి వచ్చేస్తుంటాయి. ఇవి కొంచెం జస్ట్ లాక్కోండి, మరి ఎక్కువ లాక్కోకూడదు. మరి ఎక్కువ లాగినట్లయితే మనకి షేప్ పర్ఫెక్ట్గా రాదు, మనకి ఏ సైజ్ అయినా సరే. ఇప్పుడు కరెక్ట్గా స్ట్రైట్గా కట్ చేస్తున్నాను ఒక మార్కింగ్ అనేది. ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం ఇదే క్లాత్ని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి. మనకు లూజ్ ఎంతైతే సరిపోతుందో ఒకసారి చూసుకొని వేసుకోవాలి. మనం డైరెక్ట్గా క్లాత్ని వెనక్కి వేసుకొని తిప్పేసుకోవచ్చు, కాబట్టి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మాత్రమే వదులుతున్నాను. మన హ్యాండ్ లూజ్ ఎంతైతే సరిపోతుందో చూసుకోండి. మెయిన్ మనకి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. హ్యాండ్ పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అదేవిధంగా చంక భాగం లూజ్ తీసుకోండి. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గరికి లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. నేను కొంచెం లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను, ఎందుకంటే సైడ్ ఎడ్జెస్ అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి స్ట్రైట్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే మార్కింగ్ని స్ట్రైట్ తీసుకొని ఇక్కడి నుంచి ఒకసారి లూజ్ చూసుకుందాం. లోపల నుంచి ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఖర్చుతో పైకి పెట్టుకోండి. పైకి ఎంత అయితే పొడవు ఉందో అంత పొడవు తీసుకోండి. మార్కింగ్ పైనుంచి ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్ లూజ్ చూసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా లూజ్ ఎంత అవుతుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఒక 1 ఇంచ్ 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకొని కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ ఉంది కాబట్టి మిడిల్లో కట్ చేస్తున్నాను. ఇక్కడ లోతు దగ్గర తెలియడం కోసం రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి, మీకు తెలియదు అనుకున్నట్లయితే. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కట్ చేసుకున్నాం కాబట్టి ఇది లోత్ అనేది ఇప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ అనేది కట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వేసేస్తాం అనుకునే వాళ్ళు డైరెక్ట్గా వేసుకోండి. నేను బెల్ట్ అనేది 2 ఇంచెస్ కట్ చేస్తున్నాను స్ట్రైట్ పీస్ని.
మెడ భాగానికి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్కి బెల్ట్ కోసం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి మెడ భాగానికి. ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోవాలి. చాలామంది నెక్ దగ్గర అడుగుతున్నారు కదండి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది, మనకి ఎక్కువ అవసరం లేదు. ఇది ఇంకా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. మనకి ఎంత సన్నగా వేస్తే మెడపట్టి అనేది అంత నీట్గా వస్తుంది. ఈ విధంగా 2 పీసెస్ చొప్పున చిన్నవైతే ఆ విధంగా తీసుకోవాలి 2 సైడ్స్కి కూడా. ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకోవాలి. మనకి ఏ నెక్ అయినా సరే చాలా నీట్గా వస్తుంది క్రాస్ కటింగ్కి. డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ దేనికైనా సరే ఇదే విధంగా తీసుకోవాలి. ఈ విధంగా మనం క్రాస్ పీస్ తీసుకోండి. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ పైన వేసుకొని ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు రైట్ సైడ్స్ ఎప్పుడు కూడా మనకి పైకే ఉంటుంది, రాంగ్ సైడ్ అనేది లోపలికి ఉంటుంది. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి కరెక్ట్గా. మనకి ఇది జరిగిపోయే క్లాత్ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి చూసుకొని మనం ముందే కట్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా. ఇవన్నీ కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి మెయిన్ మనకి. ఇప్పుడు ముందు ఒక్కొక్కటి కూడా పైన వేసుకోవాలి క్లాత్ని. చాలామంది మిషన్స్ కోసం అడుగుతున్నారు కదండి. 1000 2000లో అయితే తీసుకోకండి. మంచి ప్రైస్ పెట్టుకొని మంచి మిషన్స్ తీసుకోండి. ఎందుకంటే మనకి ఎక్కువ కుట్టడానికి అవ్వదు. మనకి తక్కువలో ఉండే బ్లౌజెస్ అయితే చూసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి మెయిన్. మనకి కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఎప్పుడు కూడా, దేనికైనా సరే. ఎందుకంటే మనకి ఇది బాగా జరిగిపోతుంది క్లాత్ అనేది, సిల్క్ కాబట్టి చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. మన బ్యాక్ పార్ట్ పైన అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా మన ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి మనకి కింద సరిపోతుంది. అలాగే షేప్ పట్టికి ఇక్కడైనా వేసుకోవచ్చు. హ్యాండ్స్ కూడా కింద వేసుకుంటే సరిపోతుంది. క్లాత్ చూసుకొని కట్ చేసుకోండి. మీరు పిన్స్ పెట్టుకోండి, దేనికైనా సరే మీకు చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం పిన్ పెట్టుకొని ఒక్కొక్క దానికి కూడా కట్ చేసుకోవాలి. మనకు అటు ఇటు జరిగిపోకుండా నీట్గా వస్తుంది. ఇలా సిల్క్గా జారిపోయే క్లాత్స్ అయినట్లయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్గా పెట్టుకోండి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీలుగా ఉంటుంది.
మనకి మెయిన్ క్లాత్లు కట్ చేసుకున్నట్టయితే చిన్న చిన్నవి లాస్ట్ అయినా స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి కూడా సేమ్ అదే విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా సేమ్ అదే విధంగా కట్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ప్రతి పార్ట్ కూడా. మీకు నెక్ అనేది స్టిచ్చింగ్ చేసే వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ నేమ్ వచ్చి బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి. ఒకసారి ఆ ఛానల్ కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.